రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు విడుదల. జూన్ 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అయితే వేయబోతూ ఉన్నారు. 5 ఎకరాల లోపు వారికి పెట్టుబడి సాయం తేల్చి చెప్పిన ప్రభుత్వం కేవలం 5 ఎకరాల లోపు వారికి మాత్రమే పెట్టుబడి సాయం అయితే ఇవ్వబోతూ ఉన్నారు. వానాకాలం సాగు వేళ అన్నదాతలకు తీపి కబురు. ఇప్పటి వరకు 3.5 ఎకరాల అంటే 3.5 ఎకరాల లోపు వారికే చెల్లింపులు అయితే చేశారంట. అకాల వర్షాల బాధితులకు కూడా పరిహారం అయితే ఇస్తామంటున్నారు. 2 నెలల క్రితం నష్టానికి చెల్లింపులు అయితే చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ ఏడాది 15 రోజుల ముందే వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 4 ఎకరాలు అంతకంటే మించి సాగు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా మరో 10 రోజుల్లో పంపిణీ చేయనున్నారు. ఖరీఫ్ సీజన్ వరి నాట్లకు ముందే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తున్నట్లయితే ప్రకటించారు. ఈ మేరకు రైతు భరోసా పథకంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే మీటింగ్ పెట్టారన్నమాట. ఇప్పటి వరకు 3.5 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాము. మరో 10 రోజుల్లో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న భూ రైతులకు కూడా నిధులైతే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. సో ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పి తర్వాత 12,000కి అయితే మార్చారు. ఈ నిధులకు ఎకరాకు 6,000 చొప్పున 2 విడతలుగా ఖరీఫ్ రబీ రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు 3.5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే 4,000 కోట్లు విడుదల చేశారు. తాజా ప్రకటనతో భూమి పరిమితి పెంచడం ద్వారా మరింత మంది రైతులకు ప్రయోజనం అయితే కలగబోతుంది. 4 ఎకరాల వరకు అంటే 4 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఈ నిధులైతే జమ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లయితే తెలుస్తున్నాయి. రాష్ట్రంలో సన్నకారు చిన్నకారు రైతులపై పెట్టుబడి ఆర్థిక భారాన్ని తగ్గించడంలో రైతు భరోసా పథకం ప్రాముఖ్యత పాత్ర అయితే పోషించిందన్నమాట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల్లో హామీలో ఇచ్చిన 6 గ్యారెంటీలు సమర్థవంతంగా అమలు చేస్తూ వస్తుంది. మహిళలకు ఇచ్చిన బస్సు కూడా సమర్థవంతంగా అమలు చేశారు. ఇప్పుడు మనకి రైతులకు సంబంధించి జూన్ 10వ తారీఖున డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.